ఇది reactjs సిరీస్‌లో ఫస్ట్ క్లాస్ అండి. ఈరోజు మనం reactjsని యూజ్ చేసి అసలు ఎలాంటి అప్లికేషన్స్ బిల్డ్ చేస్తాము. ఆ తర్వాత లోకల్‌గా ఒక ప్రాజెక్ట్ సెటప్ చేసి, ఆ ఫోల్డర్ స్ట్రక్చర్ ఎలా ఉండిద్ది. ఆ తర్వాత ఆ reactjs ప్రాజెక్ట్‌ని రన్ చేసి అవుట్‌పుట్‌లో ఎలా చెక్ చేస్తామో చూద్దామండి. reactjs అనేది ఒక ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్ అండి. అంటే మీరు రెగ్యులర్‌గా యూజ్ చేసే వెబ్‌సైట్స్ ఏవైతే ఉంటాయో అమెజాన్ గాని, ఫ్లిప్‌కార్ట్ గాని, యూట్యూబ్ గాని ఈ వెబ్‌సైట్స్ యొక్క యూజర్ ఇంటర్‌ఫేస్ అంటే బ్రౌజర్‌లో ఏదైతే మనకి కనిపిస్తుందో దాన్ని డెవలప్ చేయడానికి యూజ్ చేసేదే ఈ రియాక్ట్ జేఎస్ ఫ్రేమ్‌వర్క్ అనమాట. అంటే రేపు రియాక్ట్ జేఎస్ డెవలపర్‌గా మీరు జాబ్‌లో జాయిన్ అయితే మీరు చేసే పని ఏందంటే వెబ్‌సైట్స్ బిల్డ్ చేస్తారు. ఇలా యూజర్ ఇంటర్‌ఫేస్ అనమాట. అంటే ఫార్మ్స్ వచ్చేలాగా, ఇమేజెస్ వచ్చేలాగా, ఇలా నావిగేషన్స్ గాని. సో, ఈ కోర్స్‌లో ఏందంటే మీకు కంప్లీట్‌గా బేసిక్స్ దగ్గర నుంచి అసలు ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ ఎలా జరుగుతాయో మీకు రియల్ టైమ్ కాన్సెప్ట్‌లు కూడా మొత్తం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. మిడిల్‌లో ఇంటరప్ట్ చేసినందుకు సారీ అండి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మనకి రీచ్ వచ్చిద్ది. అలాగే కోడింగ్ ఈజీగా నేర్చుకోవాలనుకుంటే మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇప్పుడు మనం లోకల్‌గా సెటప్ చేద్దాం ఒక ప్రాజెక్ట్‌ని. సో, మనం లోకల్‌గా ఒక రియాక్ట్ జేఎస్ ప్రాజెక్ట్ సెటప్ చేయాలంటే మనకి నోడ్.జేఎస్ సాఫ్ట్‌వేర్ అనేది అవసరం అండి. దాన్ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సో, గూగుల్‌లో నోడ్.జేఎస్ అని చెప్పేసి టైప్ చేయండి. అక్కడ లింక్ వచ్చిద్ది nodejs.org అని. సో, దాని మీద క్లిక్ చేశారంటే మీకు స్టార్టింగ్‌లోనే డౌన్‌లోడ్ ఆప్షన్‌లు చూపిస్తా ఉంటాయి. ఒకటి లేటెస్ట్ ఒకటి రికమెండెడ్ ఫర్ మోస్ట్ యూజర్స్ ఒకటి. రికమెండెడ్ ఫర్ మోస్ట్ యూజర్స్ ఉంది కదా! దాన్ని డౌన్‌లోడ్ చేసుకుందాము. ఇది డౌన్‌లోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని మీద క్లిక్ చేయండి. ఇన్‌స్టాలేషన్‌కి అడిగిద్ది. నెక్స్ట్. సో, ఇక్కడ ఏం చేయాల్సిన పని ఉండదని అన్నీ నెక్స్ట్ నెక్స్ట్ క్లిక్ చేస్తా వచ్చేయండి. నెక్స్ట్. ఇన్‌స్టాల్. ఇంకోండి ఫినిష్ అయిపోయింది. దీన్ని వదిలేస్తాము. సో, తర్వాత ఒకసారి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఇది ఇన్‌స్టాలేషన్ సక్సెస్‌ఫుల్‌గా అయ్యిందో లేదో ఒకసారి చెక్ చేయాలండి. సో, నేను విండోస్ ఆర్ ప్రెస్ చేసి ఇక్కడ సీఎండీ అని చెప్పేసి ఎంటర్ చేశాను. కమాండ్ ప్రాంప్ట్ వచ్చింది. ఇక్కడ node-v. సో, ఈ కమాండ్ ప్రాంప్ట్‌లో నోడ్ స్పేస్ -v ఇచ్చామంటే ఆ నోడ్.js అనేది 100 సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ అయిపోతే దాని యొక్క వెర్షన్ అనేది చూపించిద్దనమాట. సో, ఇక్కడ ఈ వెర్షన్ అనేది చూపిస్తే కరెక్ట్ అండి. నోడ్.js అనేది మీకు సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ అయినట్టు. ఒకవేళ ఇది చూపించకపోతే ఎర్రర్ వచ్చినట్టనమాట. ఒకసారి మళ్ళీ రీఇన్‌స్టాల్ చేయడానికి ట్రై చేయండి. లేదా మీ కమాండ్ ప్రాంప్ట్ ఆల్రెడీ ఓపెన్ అయ్యి ఉంటే ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. సో, అక్కడ ఎన్విరాన్మెంట్ పాత్ అనేది అప్డేట్ చేసుంటారు కాబట్టి ఈ కమాండ్ ప్రాంప్ట్‌లో ఏందంటే రీలోడ్ అవ్వవనమాట. ఆ ఎన్విరాన్మెంట్ డేటా అనేది అప్డేట్ అవ్వదు. ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ రన్ చేశారంటే మీకు చూపించిద్ది. అప్పుడు కూడా అవ్వకపోతే ఏదో ప్రాబ్లమ్ ఉన్నట్టు. ఒకసారి మళ్ళీ అన్‌ఇన్‌స్టాల్ చేసేసి మళ్ళీ ట్రై చేయండి. ఒకవేళ అప్పుడు కూడా అవ్వకపోతే కామెంట్ సెక్షన్‌లో పింగ్ చేయండి. నేను ఒకసారి చూద్దాం అదేంటో. సో, ఇప్పుడు నోడ్.js అనేది మనకి సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ అయిపోయింది. సో, ఇప్పుడు ఒక ప్రాజెక్ట్‌ని సెటప్ చేద్దాం. సో, మనం ప్రాజెక్ట్ కోడ్ ఇవన్నీ రాయడానికి ఒక కోడ్ ఎడిటర్ కావాలి గదా! సో, దానికోసం మనం విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేద్దామండి. సో, మీరు గూగుల్‌లోకెళ్ళేసి విజువల్ స్టూడియో కోడ్ అని చెప్పేసి టైప్ చేయండి. సో, code.visualstudio.com అని చెప్పేసి వచ్చిద్ది. ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళదండి. ఓపెన్ సోర్స్ ఇది. సో, ఇక్కడ డౌన్‌లోడ్ ఫర్ విండోస్ అని చూపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేయండి. ఇదిగోండి ఒకసారి డౌన్‌లోడ్ కంప్లీట్ అయిపోయిందంటే దాని మీద క్లిక్ చేయండి. ఇన్‌స్టాలేషన్‌కి అడిగిద్ది. సో, ఇక్కడ యాక్సెప్ట్ ద అగ్రీమెంట్ అని కొట్టారంటే నెక్స్ట్ అన్నీ నెక్స్టేనండి. సో, ఇక్కడ మనం ఏం చేయాల్సింది ఏమి ఉండదు. ఇక్కడ క్రియేట్ డెస్క్‌టాప్ ఐకాన్ అని చెప్పేసి క్లిక్ చేయండి. సో, మనకి ఇదేంటంటే డెస్క్‌టాప్ మీద ఒక ఐకాన్ వచ్చిద్ది. నెక్స్ట్. ఇన్‌స్టాల్.
ఇదిగోండి లాంచ్ విజువల్ స్టూడియో అని చూపిస్తుంది. ఫినిష్. ఇదిగోండి విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ అయింది. ఒకసారి క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ టైమ్ మీరు దాన్ని ఓపెన్ చేయాలనుకుంటే ఇక్కడ సెర్చ్ ఉండేది కదా, అక్కడికెళ్ళేసి విజువల్ స్టూడియో కోడ్ దీని మీద ఒకసారి రైట్ క్లిక్ ఇచ్చి పిన్ టు టాస్క్ బార్ ఇచ్చారంటే మనకి ఇక్కడ ఉండిపోయింది ఎప్పుడు. సో నెక్స్ట్ టైం ఈజీగా మనం యాక్సెస్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఒక ఫోల్డర్ ఓపెన్ చేద్దామండి. సో ఇక్కడ ఏంటంటే లెఫ్ట్ సైడ్ అనేది మనకి ప్రాజెక్ట్ కనిపిస్తూ ఉంది, ప్రాజెక్ట్ ఫోల్డరు. సో మనం ఇప్పుడు ఒక ఫస్ట్ టైం వస్తున్నాం కాబట్టి ఓపెన్ ఫోల్డర్ అని మన ప్రాజెక్ట్ కోసం క్రియేట్ చేసుకున్న ఒక ఫోల్డర్ లోపలికి వెళ్దాం. సో నేను ఇక్కడ యూట్యూబ్ అని చెప్పేసి ఒకటి చేశాను ప్రాజెక్ట్. ఇదిగోండి ఒక ఫోల్డర్ వచ్చింది. సో ఇప్పుడు మనం reactjs ప్రాజెక్ట్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి. సో ఇక్కడ పైన కనిపిస్తుంది కదా టెర్మినల్ అని, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి న్యూ టెర్మినల్ అని చెప్పి క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ వచ్చేసిద్ది అన్నమాట టెర్మినల్. ఇక్కడ మీరు ఇంకా ఈ కమాండ్స్ రన్ చేసుకోవచ్చు. సో మనం సపరేట్గా ఇంకా కమాండ్ ప్రాంప్ట్కి ఇక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఇది ఏంటంటే ఇందులోనే మన విజువల్ స్టూడియో కోడ్లోనే ఇంటిగ్రేట్ అయిపోయి ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మనం reactjs ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి. reactjs ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి అని అంటే మనం కమాండ్ రన్ చేస్తాం అనమాట. npx క్రియేట్ రియాక్ట్ యాప్ స్పేస్ ఇచ్చేసి మన ప్రాజెక్ట్ యొక్క నేమ్ ఇస్తాం ఇక్కడ. సో మనకి ఇప్పుడు నేర్చుకునేది ఎగ్జాంపుల్ మొత్తం ఒక ఈకామర్స్ వెబ్సైట్ బిల్డ్ చేస్తాను నేర్చుకుందామండి reactjsని. సో నేను ఏమి ఇస్తానంటే స్పేస్ ఇచ్చేసి అమెజాన్ అని చెప్పేసి ఇస్తున్నాను. అమెజాన్, ఓకే అండి, అమెజాన్ యాప్. సో ఇలా ఇస్తున్నాం. సో ఇప్పుడు ఈ కమాండ్ కానీ రన్ చేసామంటే మనకి అమెజాన్ యాప్ అనే ఒక పేరుతో ఒక reactjs ప్రాజెక్ట్ అనేది సెటప్ అయిపోద్ది అన్నమాట. మనం ఎలాంటి కాన్ఫిగరేషన్స్ కానీ ఏమి చేయాల్సిన పని లేకుండా మనకి కంప్లీట్ ప్రాజెక్ట్ అనేది వచ్చేసింది. తర్వాత మనం డైరెక్ట్గా మన కోడింగ్లోకి వెళ్ళిపోవచ్చు. సో ఒకసారి ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేస్తే ఇది రన్ అవుతూ ఉండేది. ఇది రన్ అయ్యేటప్పుడు మనం ఇక్కడ అసలు ఇదేంటో చూద్దాం. npx క్రియేట్ రియాక్ట్ యాప్ ఏంటో చూద్దాం. ఇక్కడ చూసారా, ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ ఏదైతే ఇచ్చామో అమెజాన్ యాప్ అని సేమ్ నేమ్తో మనకు ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది. సో దీని లోపల మనకి ఆ ప్రాజెక్ట్ సెటప్ మొత్తం జరిగిద్ది అనమాట ఇప్పుడు. సో ఇది అయ్యేలోపు ఈ npx అంటే ఏంటి, ఈ క్రియేట్ రియాక్ట్ యాప్ అంటే ఏంటో చూద్దాం. ఈ npx అనేది నోడ్ ప్యాకేజ్ ఎగ్జిక్యూటర్ అండి. అంటే నోడ్ లైబ్రరీస్ని అది ఎగ్జిక్యూట్ చేసిద్ది. నోడ్ లైబ్రరీ అంటే థర్డ్ పార్టీ లైబ్రరీ అనమాట. మన NodeJS దాని మీద రన్ అయ్యే థర్డ్ పార్టీ జావాస్క్రిప్ట్ లైబ్రరీస్. అంటే యాక్సియోస్ కానీ మనం ఎగ్జాంపుల్కి యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఏపీఎస్ కాల్ చేయడానికి యాక్సియోస్ ప్యాకేజ్ అని. సో ఇది ఏంటంటే ఎవరైనా సరే క్రియేట్ చేయొచ్చండి. సో మీరే ఒక ఫామ్ వాలిడేషన్కి ఒక కోడ్ రాశారు, అది ఎవరైనా యూజ్ చేసుకునేలాగా ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసి మనం ఇక్కడ సబ్మిట్ చేస్తాము. సో అదే నోడ్ ప్యాకేజ్ అనమాట. అది నోడ్ ప్యాకేజ్ కానీ లైబ్రరీ కానీ. సో మనం reactjs డెవలపర్గా మనం ఇక్కడ నుంచి చాలా ప్యాకేజెస్ ఉన్నాయి యూజ్ చేసుకుంటాము. సో అలాంటి ఒక నోడ్ ప్యాకేజే ఈ క్రియేట్ రియాక్ట్ యాప్ అనమాట. సో అంటే ఇప్పుడు ఈ నోడ్ ప్యాకేజ్ ఎగ్జిక్యూటర్ ఈ క్రియేట్ రియాక్ట్ యాప్ అనే ఒక నోడ్ థర్డ్ పార్టీ లైబ్రరీని ఎగ్జిక్యూట్ చేసింది. దీన్ని ఏంటంటే ఫేస్బుక్ వాళ్ళు డెవలప్ చేశారండి. సో ఇది ఏం చేసిద్ది అంటే దీన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకు ఒక రియాక్ట్ ప్రాజెక్ట్ని సెటప్ చేసి దానికి కావాల్సిన కాన్ఫిగరేషన్ మొత్తం ఇచ్చేసిద్ది అనమాట. ఇదిగోండి 100% అయిపోయింది. అయిపోయిన తర్వాత కింద చూసారా, కింద చిన్న సజెషన్ చూపిస్తుంది. సిడి అమెజాన్ యాప్ అంటే మనకి ఇక్కడ ఫోల్డర్ ఒకటి క్రియేట్ అయిపోయింది కదా, ప్రాజెక్ట్ అనే ఫోల్డర్. ఇక్కడ చూడండి పాత ఇక్కడ ఏముందో, ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాం మనం. మనకి ఇప్పుడు రియాక్ట్ అప్లికేషన్ ఎక్కడుంది, అమెజాన్ యాప్ లోపల ఉంది. వాళ్ళు ఏమంటున్నారంటే సిడి అమెజాన్ యాప్ అని చెప్పేసి టైప్ చేశారంటే ఏమైందో చూద్దాం. ఇక్కడ చూసారా అమెజాన్ యాప్ అంటే ఈ ఫోల్డర్లోకి ఈ లోపలికి వెళ్ళాము అనమాట ఇప్పుడు టెర్మినల్లోకి. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మన ప్రాజెక్ట్ని రన్ చేసి అవుట్పుట్లో చెక్ చేయాలంటే ఇదిగోండి npm స్టార్ట్ అని చెప్పేసి ఒక కమాండ్ రన్ చేయాలి. సో npm స్టార్ట్. ఇప్పుడు మన ప్రాజెక్ట్ అనేది కంపైల్ అయ్యి ఒక వెబ్సైట్ అనేది అవుట్పుట్లో డిస్ప్లే అయిపోయింది అన్నమాట. ఇదిగోండి ఇది రియాక్ట్ వాళ్ళు ఇచ్చిన బేసిక్ సెటప్ డిఫాల్ట్. ఇది ఒక లోగో డిస్ప్లే చేసి కింద టెక్స్ట్ ఇచ్చారు. అలాగే దీని గురించి ఏమైనా ఎడిట్ చేయాలని అనుకుంటే src/app.js అనే ఫైల్లోకి వెళ్ళమంటారు. సో ఇదిగోండి ఇక్కడ నోడ్ మాడ్యూల్స్ పబ్లిక్ src అని చెప్పేసి 3 ఫోల్డర్స్ ఉంటాయి. ఈ నోడ్ మాడ్యూల్స్ ఏంటంటే మనం బేసిక్గా ఒక అప్లికేషన్ రన్ అవ్వడానికి ఈ రియాక్ట్ ప్రాజెక్ట్ రన్ అవ్వడానికి కావాల్సిన థర్డ్ పార్టీ లైబ్రరీస్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట.
అలాగే ఫ్యూచర్‌లో ఏదైనా థర్డ్ పార్టీ లైబ్రరీని ఏపీఎస్ కాల్ చేయడానికో, ఫార్మ్ వాలిడేషన్స్‌కో లేదా బూట్‌స్ట్రాపో ఏదైనా ఇన్‌స్టాల్ చేసుకున్నామంటే అవన్నీ ఇక్కడికెళ్తాయి. దీంతో ఎప్పుడు మనం వర్క్ చేయము. ఆటోమేటిక్‌గా కొత్త కొత్త లైబ్రరీస్ అని అందులోకెళ్తాయన్నమాట. అలాగే పబ్లిక్. సో, ఈ పబ్లిక్ అనేది ఇందులో మన index.html ఫైల్ ఒకటి ఉండిద్ది. సో, ఇదే మన ఎంటైర్ రియాక్ట్ ప్రాజెక్ట్‌లో ఉండే ఒకే ఒక HTML ఫైల్ అనమాట. సో, దీని మీద ఒక ఇంటర్వ్యూ క్వెషన్ వచ్చిద్ది. సో, సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అంటే ఏంటి? అవి ఎలా వర్క్ అవుతాయి అని. సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అంటే మన ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్‌వర్క్స్ ఏవైనా సరే యాంగులర్‌లో గానీ, వ్యూజేఎస్‌లో గానీ, రియాక్ట్‌లో గానీ ఒకే ఒక index.html ఫైల్ ఉండిద్దనమాట. మనం వెబ్‌సైట్ ఓపెన్ చేసినప్పుడు ఈ ఫైలే లోడ్ అయ్యిద్ది. కాకపోతే మనకి లోపల వేరే రూటింగ్ అవి యూజ్ చేసుకొని యూజర్‌కి ఏం డిస్‌ప్లే చేయాలో దాన్ని డిస్‌ప్లే చేయొచ్చనమాట. ఒకే ఒక పేజ్ లోడ్ అయిద్ది. సో, ఇదేంటంటే ఇంకొంచెం లోపలికెళ్తే మీకు అర్థమైద్దనమాట. ఒక 2, 3 క్లాసెస్ తర్వాత. సో, ఈ పబ్లిక్ దాంట్లో కూడా మనం ఏం వర్క్ చేయము. మనం రాసే రియాక్ట్ కోడ్ మొత్తం ఈ ఎస్ఆర్‌సి ఫోల్డర్ లోపలే ఉండిద్ది. సో, రియాక్ట్ జేఎస్ డెవలపర్‌గా మీరు ఏం వర్క్ చేసినా సరే, ఎప్పుడన్నా చిన్న చిన్న చేంజెస్ ఉంటే ఏమన్నా ఫైల్స్ గానీ, index.js ఫైల్ ఏమైనా చేంజ్ చేయడానికి ఎళ్తాను తప్ప రేర్‌గా. మిగతా 99% మీ వర్క్ మొత్తం ఈ ఎస్ఆర్‌సి ఫోల్డర్ లోపలే ఉండిద్దనమాట. సో, ఇక్కడ మనకు చూపిచ్చారు కదా! ఏమైనా ఎడిట్ చేయమని ఎస్ఆర్‌సి లోపల app.js అని ఇక్కడికెళ్దాం. ఇదిగోండి app.js. సో, ఇక్కడికొచ్చేసి మీ నేమ్ ఇద్దాము. సో, మీరిప్పుడు కష్టపడి ఈ వీడియో ఇంతవరకు చూసారు కదా! ప్రాక్టీస్ చేయాలనమాట. సో, మీరు మీ ఓన్‌గా నోడ్.js, విజువల్ స్టూడియో కోడ్ ఇన్‌స్టాల్ చేసి, ప్రాజెక్ట్ క్రియేట్ చేసి, మీకు అవుట్‌పుట్‌లో డిస్‌ప్లే అయితేనే మీకొచ్చినట్టు. ఈ వీడియో చూసినంత మాత్రాన మీకు రియాక్ట్ జేఎస్ ప్రాజెక్ట్ సెటప్ చేయడం వచ్చినట్టు కాదనమాట. మీరు ఓన్‌గా చేస్తేనే మీకొచ్చినట్టు. సో, ఇంతసేపు కష్టపడి చూసారు కదా! ఈ టైంకి మీకు వాల్యూ రావాలి అనంటే మీరు కన్ఫర్మ్‌గా ప్రాక్టీస్ చేయాల్సిందే. సో, దీని ప్లేస్‌లో మీ పేరిచ్చి అవుట్‌పుట్‌లో చెక్ చేయండి. సో, మీ నేమ్ అనేది అవుట్‌పుట్‌లో ప్రింట్ అవ్వాలనమాట. అప్పుడే మీకు రియాక్ట్ జేఎస్ ప్రాజెక్ట్ సెటప్ చేయడం వచ్చినట్టు. సో, ఇవి రియాక్ట్ జేఎస్ డెవలప్‌మెంట్ అనేది చాలా సింపుల్‌గా ఉండిద్దండి. చాలా ఈజీగా ఉంటాయి. సో, మనకి రోజుకొక టాపిక్ లెక్క మనం నేర్చుకుంటా ఉందాము. సో, ప్రాక్టీస్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్‌లో పింగ్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను. అలాగే మన వీడియో గాని నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానెల్‌కి ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానెల్‌కి కొంచెం రీచ్ వచ్చిద్ది. ఓకేనండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్‌లో కలుసుకుందాం.